గుర్తించారు. ఈ యొక్క వ్యాధి ఇంత ఖర్చుతో కూడిన వ్యాధిగా మీరు ఎలా గమనించి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు? పాప పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉంది పాపది? నా పేరు సురేష్ కుమార్, పునర్వికి వాళ్ళ ఫాదర్ని. వచ్చేసి తనకి 5 మంత్స్ తర్వాత ఐడెంటిఫై అయ్యిందండి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి. మేము హైదరాబాద్లో ట్రీట్మెంట్ ప్రజెంట్ లేదు ఇక్కడ ఇండియాలో. హైదరాబాద్లో మేము చూపించుకున్నాం రెయిన్బో హాస్పిటల్లో. డాక్టర్స్ చెప్పారండి ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాదు, లక్షల్లో ఒకరికి వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసి లక్షల్లో ఒకరికి వస్తుంది ఇది. ట్రీట్మెంట్ మన ఇండియా లేకపోవడం వల్ల పెద్ద ఇబ్బంది. ఫారెన్లో ఉంటుంది, ఆల్మోస్ట్ దగ్గర 16 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. సాధారణంగా ఇంత అమౌంట్ అంటే అసలు ఇంత పెద్ద ఉందంటే కూడా ఆశ్చర్యపోయాం. పైగా ఇంత పెద్ద అమౌంట్ అంటే కూడా ఎవరి వల్ల అయ్యేది కాదు, ఏదో దేవుడు కనుగరిస్తే తప్ప. దేవుడే ప్రజల ద్వారా గవర్నమెంట్ ద్వారా ముందుకు వచ్చి మా పాపకి ఇంత దాకా తీసుకొచ్చారు. అసలు ఇది స్టార్ట్ చేసి జస్ట్ దగ్గర 3 నుంచి 2 మంత్స్ అవుతుంది అంతే. నాలాగా చాలామంది బయట ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్. బట్ ఏంటో ఏమో తెలియదు కానీ ఆ కృప, దేవుని కృప వల్ల ఇప్పటిదాకా ఇంతదాకా తీసుకొచ్చాం. త్వరలో మనం పాపకి ట్రీట్మెంట్ చేయించబోతున్నాం. ఇంకా అమౌంట్ అంటారా, ప్రజల ఫండింగ్ అలాగే గవర్నమెంట్ సపోర్ట్తో ఇప్పటిదాకా దగ్గర 9 నుంచి 10 కోట్ల దాకా అమౌంట్ కలెక్ట్ అయ్యిందండి. మేము రీసెంట్గా డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాం. ఇందాక కలెక్ట్ అయ్యిందండి. ఇది అంతా పబ్లిక్ ఫండే. త్రూ ముందుకు వెళ్ళాలి, మీ సపోర్ట్ కూడా కావాలి. అంటే త్వరలో ఏంటి ఎలా ప్రాసెస్ చెప్తాము, అది చెప్పిన తర్వాత అనౌన్స్ చేస్తాము. ఎంత ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పాలంటే డాక్టర్స్ చెప్పాలి. కాబట్టి ఇన్ కేస్ ఇందులోనే అయిపోతుందంటే ఐఎమ్ హ్యాపీ సార్. ఇంకా లేదంటే నేను పర్టికులర్గా మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ కానీ మీరు చెప్తారు ఫస్ట్ స్టార్టింగ్లోనే 16 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అన్నది ప్రాథమికంగా డాక్టర్లు చెప్పినది. అయితే ఇప్పుడు కొంత ఫండ్ రైజ్ అయింది, దీంతో ముందుకెళ్తామంటున్నారు. మిగతా ఫండ్స్ ఏదైనా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా, మొత్తం ప్రైవేట్ దాతల ద్వారానే వచ్చిందా? ఎలా అసలు ఈ యొక్క ఇంత సివియర్ ఉన్న వ్యాధికి సంబంధించి బయటపడినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలి కదా. మీరు ఏమన్నా మినిస్ట్రీస్ని ఎవరైనా అంటే సెంట్రల్ మినిస్ట్రీని కానీ స్టేట్ మినిస్ట్రీని కానీ కన్సల్ట్ అయ్యారా? అవును సార్, మన లోకల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భరతన్న గారిని కలిసాము. భరతన్న గారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి మన స్టేట్కి సెంట్రల్కి ప్రపోజల్ పెట్టాడు. అలాగే మన శ్యాంబాబు గారు, మా ఎమ్మెల్యే పత్తికొండ సంబంధించిన ఎమ్మెల్యే గారు, వారు కూడా లెటర్ ప్యాడ్స్ ఇచ్చారు. అవి కూడా తీసుకెళ్ళి మేము సీఎం సార్ని కలిసిన జరిగింది. అలాగే మన బైరెడ్డి శబరి మేడం కూడా కలిసాము. ఏ విధంగా అయినా కానీ మా పాపను కాపాడని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. అందరూ కూడా స్పందించారు. ఆ స్పందన ఈ టైమ్ ఆఫ్ ప్రక్రియలోనే దాదాపుగా ప్రజలు ఎక్కువ సపోర్ట్ చేశారు. దాంతోపాటు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ముఖ్యంగా బైరెడ్డి శబరి మేడం అలాగే మన భరత్ సార్ కూడా ప్రపోజల్ సీఎం నుంచి పీఎం దాకా ప్రపోజల్ పెట్టడంతో సెంట్రల్ నుంచి మనకి ఒక పీఎం రిలీఫ్ ఫండ్స్ 50 lakhs దాకా శాంక్షన్ అయిందండి. త్వరలో మనకి ట్రీట్మెంట్కి యూజ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ మనకి రావడం, ఇంతగా పబ్లిసిటీ మనకి రావడం,